కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 25వ తేదీ అనగా సోమవారం తిథి ఈ రోజున తులారాశి జాతకుల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున భయంకరమైన వార్త అయితే వినబోతున్నారు. జాగ్రత్త. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉన్నందున వారు అందం, న్యాయం, వినయంతో వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వారి జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు ఆచరణాత్మకంగా ఉంటాయని చెప్పాలి. ఈ రోజున మీ ఆరోగ్యం, ఆర్థిక స్థితి, వృత్తి జీవితానికి శ్రద్ధ ఇవ్వండి. సాఫల్యాన్ని సాధిస్తారు. ఈ రోజు కార్యాలయంలో కొన్ని గొడవలు తలెత్తొచ్చు. మనసు కాస్త కలవరపడొచ్చు. కానీ జీవిత భాగస్వామి మీ భావాలు అర్థం చేసుకుంటారు. దగ్గు మరియు జలుబుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో వినూత్న ప్రయత్నాలు చేసి లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజు ఏది జరగబోతుందో అది మిమ్మల్ని జీవితం గురించి మరింత ఆశాజనకంగా చేస్తుంది. జీవిత భాగస్వామితో బయటికి వెళ్లేటప్పుడు సరిగ్గా ప్రవర్తించండి. మీరు ప్రేమ సంబంధాల గురించి మరింత ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు చివరిలో ఆర్థిక లాభాలు ఆశించండి. బట్టలు వ్యాపారం చేసేవారికి ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. పనిలో అసంపూర్తిగా ఉన్న పని పూర్తి చేయడంలో సమస్యలు ఎదుర్కోవచ్చు. రాజకీయాల్లో ఎవరితోనైనా వాగ్వివాదం జరగొచ్చు. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలున్నాయి. కార్యాలయంలో శ్రద్ధగా పని చేయండి. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి పని చేయడానికి భయపడవద్దు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బంధువుల ప్రదేశాన్ని సందర్శించాలి. కుటుంబానికి సామాజిక, రాజకీయ స్థాయిలో కీర్తిని తెస్తారు. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు అయితే ఈ రోజు దక్కుతోంది. అలాగే ఈ రాశి విద్యార్థులు పరీక్షల ప్రిపరేషన్ పై దృష్టి సారించండి. అప్పుడే మంచి విజయం సాధిస్తారు. సీనియర్ అధికారి నుండి మద్దతు పొందుకుంటారు. మీ భవిష్యత్తు, పొదుపు ప్రణాళికలపై దృష్టి పెట్టండి. ఈ రోజు అవసరమైన వ్యాపారాన్ని నియంత్రించాలి. ఈ రోజు సాయంత్రం స్నేహితులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ రోజు మీ పిల్లలు కొన్ని శారీరక సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ రాశి వారి వ్యక్తిత్వంలో కాస్త మెరుగుదల ఉంటుంది. మీరు జీవిత భాగస్వామి నుండి బహుమతి అందుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త. కొంతమంది డబ్బు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కావున జాగ్రత్త. పోటీ భావన మీ మనసులో నిలిచి ఉంటుంది. మీ పనిని ఆలోచనాత్మకంగా తెలివిగా చేయాలి. ఉద్యోగస్తులు పనులపై పూర్తి శ్రద్ధ ఉండండి. అలాగే వ్యాపారం చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. మీ జీవన శైలిలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించండి. మీ వ్యాపారాన్ని మీరే చూసుకోండి. ఇతర పనుల్లో జోక్యం చేసుకోవద్దు. మానసిక, ఆర్థిక పరిస్థితులు కాస్త మీకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. కావున జాగ్రత్త వహించండి. ఈ రోజున కీలక వ్యవహారాల్లో బుద్ధి బలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పాటించండి. హనుమంతునికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.